దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతలు గ్రంథము 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వము వారిని పాడు చేయను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించినట్లయితే నీ యొక్క మంచి మనసును బట్టి ఆయన యథార్థంగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి నీ యొక్క హృదయంలో కుటిలమైనటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. మరి యథార్థముగా యోబు ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉంటుండగా వారు దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించుటకు మోషేను నడిపించాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకెంతో ప్రీతికరంగా ఉంటుంది. కానీ మన జీవితంలో మనం అందరము యథార్థమైనటువంటి ప్రార్థన చేత మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ద్వారా మనం ముందుకు నడవాలి. మరి ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ద్రోహులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో మూర్ఖత్వం అనేది మనకు ఉండకూడదు. చూడండి, సౌలును దేవుడు నిరంతరము ఇశ్రాయేలుకు రాజుగా చేయాలనుకున్నాడు. మరి సౌలు అక్కడ తన మూర్ఖ స్వభావాన్ని చూపించాడు. అక్కడికి ఉన్నటువంటి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమాలేకుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని మరి హతము చేయమని చెప్పినప్పుడు సౌలు మూర్ఖంగా ప్రవర్తించడం ద్వారా, మూర్ఖత్వం ద్వారా తన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మరి నీ జీవితంలో దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో నీ యొక్క నోటి మాటలే కావచ్చు, మరి నువ్వు ఒకవేళ కోపంగా ఉన్న వ్యక్తివే కావచ్చు, మరి అసూయపడే వ్యక్తివే కావచ్చు, శరీర సంబంధమైన కార్యాలు, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, అభిచారం, అపవిత్రత, కామకత్వము, ఇవన్నీ కూడా మూర్ఖ స్వభావంలోనికి నిన్ను నడిపిస్తాయి. మూర్ఖత్వంలోకి మనం నడకూడదు. యథార్థమైనటువంటి ప్రవర్తించే వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. మరి యథార్థంగా దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఆయన పరలోక రాజ్యం నుంచి నోవాహు కాలంలో చూశాడు. మరి అందరు ప్రజలు దారి తప్పి వారి యొక్క మూర్ఖ స్వభావంగా వెళ్ళారు. కానీ దేవుడు ఆకాశంలో నుంచి దేవుడు, నోవాహు, నీ ఒక్కడి మాత్రమే నాకు నీతిమంతులుగా కనిపిస్తున్నావు కనుక నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసము నోవాహు కుటుంబాన్ని కొన్ని జాతులను నాశనం చేయకుండా మరి దేవుడు ఆకాశ పక్షులను, జంతువులను ఇవన్నీ కూడా రక్షించాడు. మరి నీవు కూడా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఆ దేవుడు ఆయన యొక్క కనుదృష్టి మరి నీ మీద ఉండి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. మరి దేవుని యొక్క దృష్టిలో యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తావా? మూర్ఖ స్వభావంగా మరి మూర్ఖులుగా మనం బ్రతకూడదు. మరి ఇక్కడ లోతు యొక్క భార్య విషయంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం మొత్తము నాశనం అవుతుంది, మరి లోతు నీ యొక్క కుటుంబాన్ని తీసుకొని వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు లోతుతో. మరి ఆ లోతు యొక్క భార్య చెప్పాడు, మనం వెనుకకు తిరిగి వెళ్ళి చూడకుండా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి తన భార్యకు చెప్పినప్పటికీ మరి లోతు యొక్క భార్య వెనుక ఉన్నటువంటి వాడిని మర్చిపోకుండా, మరి అక్కడ ఉన్నటువంటి ధనము, అక్కడ ఉన్నటువంటి రిలేషన్స్, అక్కడ ఉన్నటువంటి అన్నీ మర్చిపోయి మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని యొక్క విషయంలో కొనసాగకుండా అటు వెనుకకు మరణం మనం చూస్తున్నాం. మరి నీ జీవితంలో మరి లోతు యొక్క భార్యను దేవుడు రక్షించాలనుకున్నాడు, వారి కుటుంబాన్ని. మరి లోతు భార్య దేవుని యొక్క మాటకు, తన భర్త మాటకు విధేయత చూపకుండా వెనుకకు తిరిగిన మూర్ఖురాలుగా తన యొక్క అటు సైడు తలను తిప్పడం ద్వారా మరి ఆమె ఉప్పు స్తంభంగా మారింది. మరి ఆ ఉప్పు స్తంభంగా మారడానికి కారణము మరి అది మన జీవితంలో మనం అప్లై చేసుకున్నట్లయితే మనము కూడా దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో మళ్ళీ ఆ ముందుకు వెళ్ళేయాలి, కానీ మళ్ళీ తిరిగి పాత జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టొద్దు. నువ్వు రక్షణ తీసుకుంటుండొచ్చు, మరి దేవుని యొక్క మార్గంలో నడుచుండొచ్చు. కొన్ని బాధలు, శ్రమలు రాగానే, ఒకవేళ నీకు డబ్బు రాగానే మరి నువ్వేం చేస్తున్నావంటే మరి ఇవన్నీ డబ్బులు వచ్చినాయని దేవుని మర్చిపోయి మూర్ఖురాలుగా నువ్వు జీవిస్తున్నావేమో. కానీ ఆ విధంగా కాదు. దేవుడు యథార్థముగా ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ముందుకు కొనసాగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. మరి యొక్క ప్రాతకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రజలందరినీ మీరు దీవించండి.
యథార్థంగా ప్రవర్తించే వారి యొక్క ప్రవర్తన నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్తున్నావు. మరి ఎక్కడైతే మూర్ఖత్వంలో ఉన్నారో ఆ మూర్ఖత్వాన్ని తీసి మరి యథార్థమైన మనసు చేత ప్రతి ఒక్క కుటుంబాలను సమాధానము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.